ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు మారిపోయిన రోజుల్లో అంతరాలను తగ్గిస్తోంది పండుగలే. అలాంటి పండుగల్లో సంక్రాంతి కీలకం. వృత్తి వ్యాపారాల నిమిత్తం దేశ విదేశాల్లో స్థిరపడిన వారంతా సంక్రాంతికి పల్లెబాట పడతారు. 3 రోజుల పాటు కుటుంబీకులు బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేసే వేడుకల్లో నిమగ్నమవుతారు. అదే కోవలో పశ్చిమ గోదావరి జిల్లా జాలిపూడిలో అడుసుమిల్లి కుటుంబీకుల ఆత్మీయ కలయిక ఆనందాలను పంచింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గ్రామీణ మండలం జాలిపూడిలో అడుసుమిల్లి కుటుంబీకులంతా కలిసి సంక్రాంతి సంబరాలను ఘనంగా చేసుకున్నారు. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా సంక్రాంతికి స్వగ్రామం వచ్చి ఆనందోత్సవాల మధ్య వేడుకల్లో పాల్గొన్నారు. 5 తరాల అడుసుమిల్లి కుటుంబాలు ఒక్కటై పండగ వేడుకల్లో మమేకమవుతున్నారు. వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి, గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే, కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే. సంక్రాంతి వేడుకల్లో భాగంగా కుటుంబాల్లోని చిన్నారులకు భోగిపళ్లు పోశారు. సకల శుభాలు కలగాలని పెద్దలు దీవించారు. గొబ్బెమ్మలు పెట్టి సాంప్రదాయంగా పాటలు పాడారు. చిన్న పెద్ద సరదాగా గడిపారు. ఈ అడుసుమిల్లి వారి కుటుంబాన్ని ఇలా చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. కుటుంబాల్లో ఉన్నటువంటి ఆత్మీయత అనురాగాలు ఎప్పటికీ, ఐక్యత ఎప్పటికీ చెరిగిపోనవి. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధువులతో ఆత్మీయంగా పండుగ చేసుకున్న అడుసుమిల్లి వారు చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. 6 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ఆత్మీయ కలయికను కలకాలం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. గత 5-6 years నుంచి ఇలా చేసుకుంటున్నాము. అండ్ అందరినీ ఇక్కడ ఎంత మిస్ అవుతున్నాం అనేది యుఎస్ వెళ్తే కానీ తెలియదు మనకి. ఇక్కడ ఇంత మందితో ఇలా ఫెస్టివల్ జరుపుకుంటాం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మూల పురుషుల్ని, రామయ్య గారిని, వీరయ్య గారిని దంపతులను గుర్తు చేసుకుంటూ దివంగత పెద్దలందరికీ నమస్కృతాంజలు. మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కంటిన్యూ చేస్తూ, పెద్దాళ్ళ నుంచి ఇప్పుడు 5వ తరం పిల్లలు ఉన్నారు ఇక్కడ. పెద్దాళ్ళు అయిన తర్వాత మా ఆరోగ్యాలు తగ్గినాయి కాబట్టి ఈ బాధ్యతలన్నీ ముందు మీ చిన్నపిల్లలే తీసుకోవాలి, సరదాగా చేయాలని, అందరినీ కలవాలని వచ్చా. బంధాలు, అనుబంధాలు తగ్గిపోతున్న పరిస్థితుల్లో కలిసికట్టుగా అడుసుమిల్లి కుటుంబీకులు చేసుకుంటున్న సంక్రాంతి వేడుకలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి.